హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కశ్యప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ వైజాగ్లో కొత్తగా నిర్మించిన శ్రీ గరుడ అయోధ్య రామమందిరం సెట్ని మీకు చూపిస్తాను. ఈ తాత్కాలిక రామమందిరం సెట్ని ప్రతి ఒక్కరూ దర్శించి తరించండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. సిరిపురం జంక్షన్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ మీదుగా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఈ పామ్ బీచ్ హోటల్, దాని పక్కనే ఈ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ ఉంటుంది. మనం వెహికల్ పార్క్ చేసిన వెంటనే మనకు శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు దాటి ముందుకు వెళ్తే రామమందిర ముఖద్వారం కనిపిస్తుంది. ముఖద్వారం నుండి లోపలికి వెళ్ళి మందిర దర్శనానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ 50 రూపీస్ పర్ హెడ్ మాత్రమే. టికెట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీరాముడు బాణం సంధిస్తున్నట్టుగా విగ్రహం కనిపిస్తుంది. శ్రీరాముని విగ్రహం పక్కన మనం సుందరమైన వైజాగ్ బీచ్ని చూడవచ్చు. మరొక వైపున శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయంలోనికి వెళ్తున్నాము. ముందుగా మనకు గరుడ విగ్రహం మరియు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తాయి. ఇప్పుడు మనం మెట్ల మీదుగా ముందుకు వెళ్తే అక్కడ స్తంభాలపైన వివిధ దేవతా రూపాలు అందంగా తీర్చిదిద్దారు. ఇదే శ్రీ బాలరాముల వారి దివ్య విగ్రహం. విగ్రహం పైన ఉన్న గోపురం లోపలి భాగంలో ఎన్నో కళాకృతులు చెక్కబడి ఉన్నాయి. దర్శనం చేసుకుని బయటికి వస్తే లెఫ్ట్ సైడ్న ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కౌంటర్లో మనకి పులిహోర, లడ్డు దొరుకుతాయి. ఏ ప్రసాదం అయినా ఈచ్ 20 రూపీస్ మాత్రమే. శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ నిర్మించడానికి సుమారు 2 కోట్లు అయిందని చెప్పారు. ఈ తాత్కాలిక మందిరం సుమారు 2 నెలల పాటు ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా గుడి వెనక భాగం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. జై హింద్. అందరికీ నమస్కారం.